దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతైనా మా నమ్మదగిన దేవుడవు నీవే ప్రభువా, మీకు స్తోత్రములు. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభువా నాయనా, ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీ నామని మహిమకరంగా జరిగించుకోనండి. మీరే మహిమ పొందుకోనండి. మీరు అధ్యక్షులుగా ఉండి మీ నామాన్ని మహిమకరంగా మాకందరికి ఆశీర్వాదకరంగా జరిగించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, ఆ గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, ఆ సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు
విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేద హల్లెలూయా, మరణాదా హల్లెలూయా. పాడేద హల్లెలూయా, మరణాదా హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఇశ్రాయేలు సృష్టికర్త నీకు స్తోత్రం. స్తోత్రం. ఇశ్రాయేలునకు కాపరి నీకు స్తోత్రం. స్తోత్రం. ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి నీకు స్తోత్రం. స్తోత్రం. ఇశ్రాయేలునకు ఆధారమైన వాడానికి స్తోత్రం. స్తోత్రం. ఇశ్రాయేలునకు ఆశ్రయడానికి స్తోత్రం. స్తోత్రం. ఇశ్రాయేలులకు ఆశ్రయ దుర్గమగు వాడానికి స్తోత్రం. స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క ఆదరణానికి స్తోత్రం. స్తోత్రం. ఇశ్రాయేలునకు మంచు వలె నున్నవాడానికి స్తోత్రం. స్తోత్రం. ఇస్సాకు భయపడిన దేవానికి స్తోత్రం. స్తోత్రం. బహు పరక్రమం గల యాకోబు దేవుడానికి స్తోత్రం. స్తోత్రం. యాకోబునకు స్వాస్థ్యమగు వాడానికి స్తోత్రం. స్తోత్రం. యాకోబును ప్రేమించిన వాడానికి స్తోత్రం. స్తోత్రం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించే వాడానికి స్తోత్రం. స్తోత్రం. అధిక బుద్ధిని అనుగ్రహించే వాడానికి స్తోత్రం. స్తోత్రం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు గనుక నీకు స్తోత్రం. స్తోత్రం. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు నీవే గనుక నీకు స్తోత్రం. స్తోత్రం. నాకు సహాయము వచ్చుకొనడానికి స్తోత్రం. స్తోత్రం. వంకర త్రోవలను చక్కగా చేయవాడానికి స్తోత్రం. స్తోత్రం. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడానికి స్తోత్రం. స్తోత్రం. రక్షించు నీ సన్నిధి దూతను బట్టి నీకు స్తోత్రం. స్తోత్రం. ఇశ్రాయేలుల ఎదుట నడిచిన దేవదూతానికి స్తోత్రం. స్తోత్రం. నిబంధన దూతానికి స్తోత్రం. స్తోత్రం. ఏర్పరచుకొనబడిన సేవకుని బట్టి నీకు స్తోత్రం. స్తోత్రం. యెహోవా సైన్యాధిపతి నీకు స్తోత్రం. స్తోత్రం. అధిపతి నీకు స్తోత్రం. స్తోత్రం. మా పక్షంన యుద్ధం చేయవాడానికి స్తోత్రం. స్తోత్రం. మా మధ్యవర్తి నీకు స్తోత్రం. మా స్తోత్రం. సహోదరుడానికి స్తోత్రం. స్తోత్రం. అరుణోదయం అనుగ్రహించవాడానికి స్తోత్రం. స్తోత్రం. మాకు పరిశుద్ధ స్థలముగా ఉన్నవాడానికి స్తోత్రం. స్తోత్రం. మహిమ పొందనర్హుడానికి స్తోత్రం. నీ స్తోత్రం. ప్రజలకు భూషణ కిరీటముగా ఉన్నవాడానికి స్తోత్రం. స్తోత్రం. సౌందర్యము గల మగుటముగా ఉన్నవాడానికి స్తోత్రం. స్తోత్రం. నీ భుజము మీద రాజ్యభారముండున గనుకానికి స్తోత్రం. స్తోత్రం. దయాదాక్షిణ పూనుడానికి స్తోత్రం. స్తోత్రం. వెండి నాది బంగారు నాదని సెలవిచ్చిన వాడానికి స్తోత్రం. స్తోత్రం. అన్యజనులందరినీ స్వాస్థ్యంగా చేసుకుని వాడానికి స్తోత్రం. స్తోత్రం. పక్షిరాజు తన పిల్లలను మోయినట్లు నీ ప్రజలను మోయవాడానికి స్తోత్రం. స్తోత్రం. కనుపాప వలె మమ్మను కాపాడువాడానికి స్తోత్రం. నీ స్తోత్రం. కుడి చేత నన్ను పట్టుకుని వాడానికి స్తోత్రం. నా స్తోత్రం. కుడి ప్రక్క నీడగా ఉన్నవాడానికి స్తోత్రం. స్తోత్రం. శ్రీమంతుడానికి స్తోత్రం. స్తోత్రం. అద్వితీయ శక్తిమంతుడైన సర్వాధిపతినికి స్తోత్రం. స్తోత్రం. అమరత్వం గలవాడానికి స్తోత్రం.
స్తోత్రం ఎవడు చూడనేరని వాడానికి స్తోత్రం. స్తోత్రం శాశ్వతమైన ప్రభావం చూపు వాడానికి స్తోత్రం. స్తోత్రం దేవుని మహిమ యొక్క తేజస్సు గలవాడానికి స్తోత్రం. స్తోత్రం కడపటి ఆదామానికి స్తోత్రం. స్తోత్రం వ్యవసాయకుడానికి స్తోత్రం. స్తోత్రం నిజమైన ద్రాక్షవల్లినికి స్తోత్రం. స్తోత్రం మంచి విత్తనం విత్తువాడానికి స్తోత్రం. స్తోత్రం ఎక్కువగా ఫలించు నిమిత్తం పనికిరాని తీగలను తీసివేయవాడానికి స్తోత్రం. స్తోత్రం సమస్తమునకు వారసుడానికి స్తోత్రం. స్తోత్రం విశ్వాసమునకు కర్తానికి స్తోత్రం. స్తోత్రం విశ్వాసమును కొనసాగించువాడానికి స్తోత్రం. స్తోత్రం ప్రాకారములు పడగొట్టువాడానికి స్తోత్రం. స్తోత్రం నా పక్షమున యుద్ధము చేయవాడానికి స్తోత్రం. స్తోత్రం దహించు అగ్నికి స్తోత్రం. స్తోత్రం భయంకరమైన మహాదేవానికి స్తోత్రం. స్తోత్రం నీవు నాకు సహాయకరమైన కీడము గనుకానికి స్తోత్రం. స్తోత్రం నాకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గమానికి స్తోత్రం. స్తోత్రం పరలోకమన్నా పరలోకము నుండి వచ్చు ఆహారమానికి స్తోత్రం. స్తోత్రం పరమకుమారునికి స్తోత్రం. స్తోత్రం నీకు పక్షపాతం లేదు గనుక నీకు స్తోత్రం. స్తోత్రం బహు స్థిరమైన పునాది అయిన ములరాయి అయి ఉన్నవాడానికి స్తోత్రం. స్తోత్రం అభిషక్తుడానికి స్తోత్రం. స్తోత్రం అనాది కాలము నుండి ఉన్నవాడానికి స్తోత్రం. స్తోత్రం దీర్ఘశాంతుడానికి స్తోత్రం. స్తోత్రం దేవుని తత్వం యొక్క మూర్తిమంతమైన వాడానికి స్తోత్రం. స్తోత్రం దుష్టత్వం చూడలేని నిష్కలంకమైన కందృష్టి గలవాడానికి స్తోత్రం. స్తోత్రం సంగమునకు శిరస్సుగా ఉన్నవాడానికి స్తోత్రం. స్తోత్రం యోధా గోత్రపు సింహమాని స్తోత్రం. స్తోత్రం యుద్ధ సూర్యుడానికి స్తోత్రం. స్తోత్రం మిగులు అతిశయించి జయించిన వాడానికి స్తోత్రం. స్తోత్రం బలశౌర్యం గలవాడానికి స్తోత్రం. స్తోత్రం సాతాను తలను చెదగదొక్కిన వాడానికి స్తోత్రం. స్తోత్రం జయక్రీస్తునికి స్తోత్రం. స్తోత్రం క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిచున్న వాడానికి స్తోత్రం. స్తోత్రం దేవతలందరికీ పైన మహత్సము గల మహారాజునికి స్తోత్రం. స్తోత్రం సమస్త దేవతల కంటే గొప్పవాడునికి స్తోత్రం. స్తోత్రం సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఉన్నతం పొందిన వాడానికి స్తోత్రం. స్తోత్రం సమస్త దేవతల కంటే పూజనీయడానికి స్తోత్రం. స్తోత్రం అధిక స్తోత్రం నొందదగిన వాడానికి స్తోత్రం. స్తోత్రం ఐశ్వర్యవంతుడై ఉన్నవాడానికి స్తోత్రం. స్తోత్రం భాగ్యం సంపాదించుకొనుటకై సామర్థ్యం కలుగజేయవాడానికి స్తోత్రం. స్తోత్రం ఖైదులో నుంచబడిన తన వారిని తుణీకరించిన వాడానికి స్తోత్రం. స్తోత్రం చెరసలలో ఉన్న వారి మూలుగులను వినువాడానికి స్తోత్రం. స్తోత్రం బంధింపబడిన వారిని విడిపించువాడానికి స్తోత్రం. స్తోత్రం చావునకు విధింపబడిన వారిని విడిపించువాడానికి స్తోత్రం. స్తోత్రం పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడానికి స్తోత్రం. స్తోత్రం కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడానికి స్తోత్రం. స్తోత్రం గుండె చెదిరిన వారిని బాగు చేయవాడానికి స్తోత్రం. స్తోత్రం గుండె చెదిరిన వారి గాయములు కట్టువాడానికి స్తోత్రం. స్తోత్రం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడానికి స్తోత్రం. స్తోత్రం నలిగిన వారికి మహాదుర్గమగువాడానికి స్తోత్రం. స్తోత్రం బాధపడు వారి కోరికను వినువాడానికి స్తోత్రం. స్తోత్రం బంధింపబడు వారి పక్షమున వాద్యమాడువాడానికి స్తోత్రం. స్తోత్రం మించిన బలము గల వారి చేతి నుండి దీనులను విడిపించువాడానికి స్తోత్రం. స్తోత్రం దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడానికి స్తోత్రం. స్తోత్రం వేదలను కటాక్షించు వారిని కాపాడి బ్రతికించువాడానికి స్తోత్రం. స్తోత్రం ఈ స్తుతులను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతైనా మా నమ్మదగిన దేవుడవు నీవే ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మీరు మాతో మాట్లాడమని వేడుకొనొచ్చున్నా. మాకందరికి ఆశీర్వాదకరముగా ఆయన ఈ కార్యమును జరిగిస్తున్న మీకు స్తోత్రాలు. బలపరచండి, కృప చూపించండి. నీ వాక్యం ద్వారా మా అందరితోనూ చక్కగా సూటిగా మాట్లాడడం వేడుకొనొచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామమున మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు శుభవార్త 2వ అధ్యాయము. మార్కు శుభవార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా
కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదివినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మానవునిగా ఆయన జన్మించి పరిచర్య ప్రారంభించిన తరువాత గ్రామాలు తిరుగుతూ పట్టణాలు తిరుగుతూ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మీ జీవితాలను మార్చుకొనండి అని చెప్పి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆ ప్రకటిస్తున్నటువంటి క్రమంలోనే అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు ఆయన జరిగిస్తూ వచ్చారు. మనం చదివినటువంటి వాక్య భాగం ముందుకు ఇంకా పైకి వెళ్తే గనక 1వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తే మొదలుకొని ఆయన దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనాయనా అని అడిగినప్పుడు, ఇదిగో నాకు ఇష్టమే అని చెప్పి ప్రభువారు చేయి చాపి ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసయ్య, నువ్వెవరితో చెప్పొద్దు, నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళి నువ్వు సమర్పించుకో, నీవు సమర్పించుకో అని చెప్పాడు. ఈ కుష్ఠరోగి ఏం చేశాడంటే అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ గ్రామము, ఆ పట్టణము అంతా కూడా యేసుని గురించినటువంటి వార్త ప్రబలిపోయింది. ఆయన బయట తిరగడానికి జనసమూహములు ఆయనను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ జనతాకిడిని ఆయన తట్టుకోలేక ఆయన రహస్యంగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మన 45వ వచనం మనం చూస్తే, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఎప్పుడైతే కుష్ఠరోగం బాగుపడిందో ఆ వ్యక్తి అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కనబడిన వారందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ చెప్పుకోవడం ఎంతవరకు అయిపోయిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగముగా తిరగలేనటువంటి స్థితిలోనికి ఆ జనులు ఆయనను వెంబడిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పేరు అంతగా ప్రబలిపోయింది. తరువాత కొన్ని దినాలైన తర్వాత ఆయన కపెర్నహూముకు వచ్చాడు. వచ్చిన తరువాత ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్నారు. ఎవరైతే తెలుసుకున్నారో వారందరూ కూడా మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటిలోనికి ప్రవేశించారు. ఆ ఇంటి బయట మొత్తం జనంతో నిండిపోయింది ఆ ఇల్లు అంతా కూడా. యేసుక్రీస్తు ప్రభువారు పలానా చోట ఉన్నాడని తెలియగానే జనులందరూ కూడా మాట్లాడుకొని ఆయన ద్వారా బాగుపరచబడాలని, ఆయన మాటలు వినాలని చాలామంది ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఉన్నటువంటి ఇంటి లోపల నిండిపోయింది, బయట నిండిపోయారు, ఎక్కడ స్థలం అనేది లేదు. కానీ ప్రభువారు వారికి ఉపదేశము చేసినట్లుగా, వాక్యము ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి సమయంలో ఒక పక్షవాయు రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని నలుగురు మోసుకుంటూ యేసు దగ్గరికి వచ్చారు. బహుశా అతని స్నేహితులు కావచ్చేమో ఆ నలుగురు ఆ స్నేహితుని చూసి తప్పకుండా ఎలాగైనా యేసయ్య బాగు చేస్తాడనే నమ్మకము కలిగి ఆ పక్షవాయు రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఈ నలుగురు వ్యక్తులు మోసుకుంటూ వచ్చారు. ఆడికి వచ్చిన తర్వాత చూస్తే బయట జనమున్నారు, లోపల జనమున్నారు. యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఈ పక్షవాయు రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని, తన స్నేహితుని, తనకైనటువంటి ఆ వ్యక్తిని బాగు చేయించుకోవాలి, ఎలాగైనా
ఈ రోగం నుంచి విడుదల కలిగేటట్టుగా చేయాలని చెప్పి వారు ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదు. ఎందుకంటే జనమున్నారు, యేసే దగ్గరికి వెళ్ళడానికి వారికి అవకాశం లేదు. ఏ విధంగా వెళ్ళాలో అర్థం కావడం లేదు వాళ్ళకి. బహుశా వారు పలు విధాలుగా ఆలోచన చేస్తుంటారు. యేసే దగ్గరకు మనం ఎలా వెళ్ళగలము ఆలోచన చేసి ఆ ఇంటి యజమానితో బహుశా మాట్లాడుకుని ఉండొచ్చేమో. ఆ ఇంటి పైకి ఎక్కారు. ఇంటి పైకి ఎక్కి యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో కనుక్కున్నారు. ఆ స్పాట్ కనుక్కుని ఆ పైన, ఆ ఇంటి పైన ఆ కప్పు అంతా తీస్తూ ఉన్నారు. ఈ మనిషిని దించేదానికి ఎంతైతే అవసరమో ఆ ప్లేస్ అంతా కూడా, పైన కప్పు అంతా కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఖాళీ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఊరుకుంటారండి? ఇంటి కప్పు తీసేస్తామంటే ఎవరన్నా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. మరి వీరు ఏం మాట్లాడుకున్నారో ఏమో ఆ ఇంటి ఓనర్తో, ఆ ఇంటి యజమానితో. కానీ ఇంటి పైకెక్కి వారు ఆ పెంకులన్నీ, ఆ కప్పు అంతా ఎంతవరకైతే మనిషి దించగలమో అంతవరకు వారు సందు చేసి తాళ్ళు కట్టుకుని ఆ పరుపుతోనే యేసయ్య ముందుకి వారు దించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, వారు ఎలాగైనా ఇక్కడ కార్యము జరగాలి, మనం వచ్చాం, ప్రయాసపడి వచ్చాం, ఎలాగైనా బాగుపడి వెళ్ళాలి అని నమ్మకముతో వారు తీసుకుని వచ్చారు. చూసారా, వారిలో మనం చూస్తే గనక ఎంత ఆసక్తి వారిలో ఉందో, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం వారిలో ఉందో. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న చోటికి ముందుగా ఆ వ్యక్తిని పయనించే తాళ్లతో దించారు. యేసయ్య వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. 5వ వచనంలో మనం చూస్తున్నాం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాడు. ఈయన బాగు చేస్తాడు అని అనుకుంటే, ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటున్నాడు ఏంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు, కొంతమంది శాస్త్రులలో కొంతమంది అక్కడ కూర్చున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈయనేంది పాపాలు క్షమించే దేవుడు కదా, ఈయనేంది నీ పాపాలు క్షమించబడి ఉన్నామంటూ ఉన్నాడు అని చెప్పి వారి మనసులో మాట్లాడుకుంటూ సనుక్కుంటూ ఉంటే, లోపల మాట్లాడుకుంటూ ఉంటే ప్రభువారు గమనించి అంటున్నాడు, ఇదిగో ఒక వ్యక్తితో నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పడం సులభమా? అది సులువైన మాట. 9వ వచనంలో మనం చూస్తున్నాం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారము, స్వస్థపరిచే అధికారం ఉన్నదని అక్కడ వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ పక్షవాయువు గల వానితో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పారు. ఆ తర్వాతే తక్షణమే ఆయన మరలా మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని వానితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అక్కడ కార్యము జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పక్షవాయువు గలవాడు 4 వ్యక్తుల చేత మోయించుకొని అక్కడికి వచ్చాడు. ప్రభువారి ముందుకు రాగానే ఆ వ్యక్తిని ప్రభువారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పక్షవాయు రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, పండుకొని యేసే దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి, శక్తి లేక బలము లేక కృంగిన స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు లేచి పరుపెత్తుకుని ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం అండి! ఆ వ్యక్తి బాగుపడడానికి గల కారణమేంది? తన స్నేహితులు కాదా? యేసయ్య వారి విశ్వాసమును చూసి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు కదా. ఈ మోసుకుని వచ్చినటువంటి వ్యక్తులను మనం గమనిస్తే
వారు విసుగు చెందని వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. అనగా వారికి విసుగు అనేది లేదు. ఎందుకని? వారు మోసుకుని వచ్చారు ప్రభు దగ్గరికి. ఆ జనాన్ని చూసి వారు విసుగు చెంది ఇది కాదులే అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. కానీ వారు విసుగు చెందలేదు. ఎందుకంటే వారు ఏదైతే కార్యం చేయాలని అనుకున్నారో దాని విషయంలో ఎంతో సహనం కలిగి ఉన్నారు. వాళ్ళు ఈ కార్యం ఎలాగైనా జరగాలి. రెండవదిగా మనం చూస్తే పట్టు విడువని వారిగా ఉన్నారు వాళ్ళు. పట్టు విడువని వారంటే మనం ఏ పనైనా చేస్తే గనక అది ఖచ్చితంగా జరగాలి, జరిగేంత వరకు దాన్ని విడిచిపెట్టకూడదు. ఈ పక్షవాయు రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని మోసుకొచ్చినటువంటి నలుగురు కూడా ఎంతమంది అయితే మోసుకుని వచ్చారో అంతమంది పట్టు విడువని వారిగా ఉన్నారు. వారిలో ఐక్యతను మనం చూస్తున్నాం. ఆ పట్టు విడవకుండా ఈ కార్యం ఎలాగైనా జరగాలి, ఈ వ్యక్తిని మనం బాగు చేసుకోవాలని వచ్చాం, ఈ వ్యక్తిని బాగు చేసుకుని వెళ్ళాలి అని చెప్పి వారు పట్టుదల కలిగిన వారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ జనం ఉన్నారులే, అక్కడ మనిషి వెళ్ళేదానికే ప్లేస్ లేదు, ఇంకొకసారి చూద్దాంలే, ప్రభు వస్తాలే మళ్ళా వస్తాలే అని అనుకున్నారా? లేదు, ఇప్పుడు మేము తీసుకొచ్చాం, ఇప్పుడు జరగాలి ఎలాగైనా కార్యం. ఆ పక్షవాయు రోగంతో బాధపడుతున్నటువంటి ఎలాగైనా బాగుపరచబడాలి. అందుకని ఇంటి పైకి వెళ్ళారు. ఇంటి పైకి వెళ్ళి ఆ కప్పు తీసి ఆ వ్యక్తిని క్షేమంగా భద్రంగా వేస్తే ఆ ముందుకి దింపారు వాళ్ళు. చూసారా? వారు అనుకున్నటువంటి కార్యము విషయంలో పట్టు విడువని వారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా వారిలో విశ్వాసము. ఎంత విశ్వాసం అంటే ఎలాగైనా బాగుపడతాడో మా స్నేహితుడు అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని బట్టి ఆ పక్షవాయు గల వాడిని స్వస్థపరిచాడంటే ఎవరైతే మోసుకుని వచ్చారో వారి విశ్వాసమును చూచి యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో కూడా ఏదైనా బలమైన రోగం ఉన్నదేమో, కుదరని రోగం ఉన్నదేమో, మనలో అది ఇది తగ్గుతుందా, నేను బాగుపడతానా, నా వల్ల నేను మరలా ఇంతకుముందు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని పొందుకోగలనా అనే కుమిలిపోయి కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారేమో. ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలు ఒక్కసారి గమనించండి. పక్షవాయు రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి నేను అనుకుంటాను ఇంక నా పని అయిపోయిందిలే, ఇంకా నా బ్రతికింతే, నేను మరణానికి దగ్గరమవుతున్నాను అనుకున్నాడు. కానీ తన స్నేహితులు మాత్రం నువ్వు బాగుపడతావు, మేమున్నామని చెప్పి వారు పట్టు విడవకుండా విసుగు చెందకుండా ఆ వ్యక్తిని మోసుకుంటూ యేసే దగ్గర తీసుకుని వచ్చారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన యందు విశ్వాసం ఉంచితే కార్యాలు మనం చూడగలము. ఆయన యందు నమ్మకం ఉంచితే మనము ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా స్వస్థత పొందుకొనగలం. మనం చూస్తున్న విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నమ్మకము కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు, విసుగు చెందక ప్రార్థన చేసినప్పుడు, పట్టు విడువక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలో కార్యాలు జరిగిస్తాడు తప్పక. మనం నమ్మాలి. మన జీవితాల్లో ఆయనకు స్థానం ఇవ్వాలి. ఆయనకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. తప్పక ఇది మనం పొందుకున్నాం అని నమ్మి మనం ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం. ప్రభునందు ప్రియమైన వారలరా, పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారే. ఆ వ్యక్తి తక్షణమే తన పరుపెత్తుకుని లేచి నడుచుకుంటూ వారి మధ్యలో వెళ్ళిపోతున్నట్లుగా చూస్తున్నా. ఎంత ఆనందకరమైన జీవితం. అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు, విభ్రాంతి నొందుతున్నారు. ఇది ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యమైంది? మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తమో సాధ్యమే. ఆయన సాధ్యపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, పాపములు క్షమించే దేవుడు, అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన. అలాంటి అధికారము కలిగినటువంటి దేవుని దగ్గరికి నీవు నేను పోతే గనక దేవుని కార్యాలు ఖచ్చితంగా మనం చూడగలం. ఏదైనా కార్యం విషయంలో ఇది జరగడం లేదని అనుకుంటున్నామా? అది అనారోగ్యం కావచ్చు, పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇది జరగదు, ఇంకా ఇది నా వల్ల కాదనని మనం విసుగు చెందిన వారిగా, పట్టు విడిచిపెట్టిన వారిగా మనం ఉన్నామా?
ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. విసుగు చెందకుండా ప్రార్థన చేద్దాం, పట్టు విడవకుండా ప్రార్థన చేద్దాం. ఆ పని విషయంలో మనం పట్టు విడవకూడదు, విడిచిపెట్టకూడదు. ఇది జరగదులే అని చెప్పి ప్రక్కన పాడేయకూడదు. దాన్ని మనం ఏదైతే చేయాలని అనుకుంటున్నామో దాన్ని గట్టిగా పట్టుకుని దానిని ముందుకు కొనసాగించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభువారు మన